రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో కబ్జాదారులు పేటరేగిపోతూ పంట కాలువలు, చెరువులు ఇలా ఇష్టారాజ్యంగా ఆక్రమించేసుకుంటున్నారంటూ జనసేన పార్టీ నాయకులు సురవరపు దివాడం సంచలన ఆరోపణలు చేశారు. పిఠాపురం పట్నం అగ్రహారం సీఎంసీ ఎదురుగా ఊర చెరువు నుంచి రాపత్తి వైపు ఉన్న సుమారు 150 ఎకరాలకు నీరందించే పంట కాలువను కొందరు కబ్జాదారులు తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కనీసం కాలువ ఆనవాళ్లు కూడా లేకుండా కప్పెట్టేశారని దివాడం ఆరోపించారు. చెరువు గట్టును ప్రక్కనే ఉన్న శ్మశాన వాటికను కూడా వదలలేదన్నారు. పంట కాలువ గట్టుపైన లక్షలాది రూపాయలు విలువ చేసే చెట్లను నరికివేసి సొమ్ములు చేసుకున్నారని అన్నారు. ఈ విషయాలపై రెవెన్యూ, మున్సిపల్ ఇరిగేషన్ అధికారులకు కంప్లైంట్ చేసినా ఏ ఒక్కరూ పట్టించుకోలేదని వాపోయారు. తక్షణం కబ్జాదారులపై చర్యలు తీసుకుని ప్రభుత్వ ప్రజల భూముల్ని విలువైన సంపదల్ని కాపాడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రక్రియను తీసుకొచ్చి ఇక్కడ యొక్క కాలగొట్ల మీద చెట్లు, నేరేడు చెట్లు ఇంచుమించు ఒక 20 చెట్లు పెద్ద పెద్ద మాళ్ళు కొట్టడం జరిగింది, అమ్ముకోవడం జరిగింది. ఈ యొక్క కలపను పట్టుకెళ్తుంటే అడ్డు చేశాను. అడ్డు చేసిన ఇప్పటికి ఇంకా ఆ గొట్టు మీదే ఉన్నాయి. నేను ఇరిగేషన్ ఆఫీసర్కి తెలియపరిచాను. ఆయన వచ్చి ఎవరన్నా అడగగా ఆ సైట్ కాలంలోనే మేము కావదండి జనసేన నాయకులు కొట్టుకున్నారు అని వాళ్ళు చెప్పారట. ఆ యొక్క డిఈ గారు మాకు తెలియపరిచారు ఏఈ గారిని. ఇది జనసేన నాయకులు అంటే ఎవరండి అని నేను అడగగా వాళ్ళు ఏదో పేరు చెప్తున్నారండి, నేను మళ్ళీ ఎవరన్నా అనుకుంటున్నాను అని ఏఈ గారు దాటేసారు అని. నేను సెక్రటరీ, ఇది నరసింహపురం పంచాయతీలోకి వస్తుంది ఈ ఊర చెరువు. ఇది ఏమండి ఆయకట్టు అంతా ఆక్రమించేశారు, 150 ఎకరాల ఆయకట్టు ఇది మొత్తం కాలం అంతా ఆక్రమించేశారు. ఒకవేళ నీరు వచ్చినా ఈ శాఖల యొక్క ఇళ్ళు గట్రా మునిగిపోతాయి. దీనికి ఏంటి మార్గం అంటే ఆ సెక్రటరీ గారి దగ్గరికి వెళ్తే సెక్రటరీ గారు వచ్చి పరిశీలించారు. పరిశీలించిన పిమ్మట వారిని ఎవరిని కోరగా ఏమైందంటే, నేను ఎంఆర్ఓ గారికి లెటర్ రాస్తానండి, మీరు చెప్పింది నిజం, నేను వెళ్ళి చూశాను, ఎంఆర్ఓ గారికి నేను సర్వేకి రిపోర్ట్ రాస్తానన్నారు. నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పీజీఆర్ఓలో పెట్టడం జరిగింది. అలాగే పడా ఆఫీస్కి వెళ్ళి పీజీఆర్ఓలో పెడితే కమిషనర్ గారు 2 రోజుల్లో పంపుతున్నారు, సర్వేను ఇప్పుడు పంపలేదు. ఈ 29వ వార్డుకి ముఖ్యంగా మా యొక్క సోరార్పూర్కి, అలాగే రజకులకి, అలాగే 28వ వార్డుకి, అలాగే 2వ వార్డులో సగం మంది కూడా ఈ శ్మశానాలకు వచ్చి దానం మరియు కప్పెట్టుకోవడం, లేనోళ్ళు కప్పెట్టుకోవడం జరుగుతుంది. మాకు గవర్నమెంట్ తరఫున న్యాయం చేసి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుని ఈ యొక్క భూమిని, దురద భూమిని, ఈ కాలువని సుమారు 90 సెంట్లు ఉంటుంది, ఈ సెంట్లు ఈ గవర్నమెంట్కి అప్పచెప్పవలసిందిగా మేము కోరుతున్నాం. గోడలు కూడా పగలు కొట్టేసి చెట్లు నరికేసి కాలువ మూసారు. దీన్ని మిక్కిలి ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు ఈ గట్టిగా చర్యలు తీసుకుని మా యొక్క విన్నపాన్ని ప్రజల యొక్క ఇదిని దృష్టిలో, చాలా మంది శ్మశానాలు లేక చాలా విధంగా బాధపడుతున్నారు. మొన్న శ్మశానాలను ఆక్రమించేసుకుంటున్నారు ఏళ్ళు. కావున పెద్దలు గవర్నమెంట్ వారు తగిన చర్యలు తీసుకునేవలసిందిగా పవన్ కళ్యాణ్ వారిని, తుమ్మల బాబు గారిని వీళ్ళందరినీ కోరడం జరుగుతున్నది.